కరీంనగర్ కార్పొరేషన్ మరోసారి బీజేపీకి తిరుగులేని కంచుకోట అని రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం కొనసాగుతున్నప్పటికీ కరీంనగర్లో మాత్రం కమలం వికసించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా సిద్ధమైంది. అయితే కరీంనగర్లో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. తాజాగా ఆసక్తికర క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అన్ని పార్టీలు కలిసి ఇండిపెండెంట్ కార్పొరేటర్కు మేయర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ మొదటిసారిగా అనూహ్య ఫలితాలను సాధించి అందరినీ నివ్వెరపరిచింది. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజార్టీ మార్కుకు కొద్ది దూరంలో నిలిచినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమల వికాసంతో కాషాయ జెండా శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. మేయర్ పీఠం కోసం రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశించినంత ఫలితాలు రాలేదు. బండి సంజయ్ ఇలాకా కరీంనగర్ కార్పొరేషన్లో కమలం పార్టీ సత్తా చాటి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణకు రాజకీయ గుండె వంటి కరీంనగర్లో మాత్రం కమలం వికసించింది. ఈ విజయంతో కరీంనగర్ మరోసారి బీజేపీకి, ముఖ్యంగా బండి సంజయ్కు తిరుగులేని కంచుకోట అని రుజువైంది. మొత్తం 66 డివిజన్లకు జరిగిన ఈ హోరాహోరీ పోరులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరోవైపు ఈ విజయం బండి సంజయ్ కృషికి నిదర్శనమని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన పాదయాత్రలు, హిందుత్వ ఎజెండా, అభివృద్ధి నినాదం ఓటర్లను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాత నగరంలోని డివిజన్లలో కూడా బీజేపీ గట్టిపోటీ ఇచ్చి స్థానాలను గెలుచుకోవడం విశేషం. ముస్లిం ఓట్ల చీలిక కూడా బీజేపీకి కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఫలితాలను పరిశీలిస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. మరో 2 ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో కలిపి బీజేపీ బలం 33కి చేరింది. కాంగ్రెస్ 14 స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ 9 స్థానాలను, ఎంఐఎం 3 స్థానాలను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాలను, ఇండిపెండెంట్లు 6 స్థానాలను గెలుచుకున్నారు. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం గమనార్హం. కాంగ్రెస్ తన బలాన్ని కొంతమేర పెంచుకున్నప్పటికీ బీజేపీ జోరును అడ్డుకోవడంలో విఫలమైంది. ఈ మొత్తం బలం 34 కాగా వీరంతా ముక్కుముడిగా కలిస్తే బీజేపీకి చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు. మేయర్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కైనట్లు ప్రచారం నడుస్తోంది. ఇండిపెండెంట్ కార్పొరేటర్ను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మేయర్గా మద్దతిస్తే ఆర్థిక సాయం కూడా అందిస్తానని కూడా ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ని టార్గెట్ గా పెట్టుకున్న కరీంనగర్ ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలు మేయర్ ఎంపిక విషయంలో ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మేయర్ పీఠం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక నగరానికి పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి. ఈ పరిణామాలను కమలం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా బీజేపీ అభివర్ణిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఇది ప్రజలను మోసం చేయడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. కరీంనగర్లో మేయర్ పదవి కోసం గుంట నక్కలన్నీ ఒకటయ్యాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీకి మేయర్ పదవి రానివ్వకూడదని 3 పార్టీలు ఒకటయ్యాయని ఆరోపించారు. కరీంనగర్ వేదికగా ఈ 3 పార్టీల బండారం బయటపడబోతుంది అన్నారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి అంతు చూస్తా అంటూ హెచ్చరించారు బండి సంజయ్. బీజేపీ శక్తి ఏందో, కరీంనగర్ ప్రజల దమ్మేందో చూపిస్తామన్నారు. ప్రజా తీర్పును కాలరాస్తే కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను తిరగనీయమని వార్నింగ్ ఇచ్చారు. అయితే గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 13 మంది కార్పొరేటర్లను కలిగిన బీజేపీ ఈసారి ఏకంగా 30 చోట్ల గెలిచింది. అయితే మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు మరో 4 కార్పొరేటర్లు బీజేపీకి అవసరం ఉంది. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి, ఏఐఎఫ్పీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మరికొందరు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఈ నెల 16న జరగనున్న మేయర్ ఎన్నికలలో విజయం సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే ముందు నుంచి కరీంనగర్ కార్పొరేషన్పై గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఫలితాలు కంగు తినిపించాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి కరీంనగర్ కార్పొరేషన్ గురించి ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 1450 కోట్లు విడుదల చేసినట్టు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అభివృద్ధి సజావుగా జరగాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలని సూచించారు. కానీ నగర ప్రజలు మాత్రం అందుకు భిన్నమైన తీర్పునిచ్చారు. అతిపెద్ద కార్పొరేషన్ల హస్తం పార్టీని కేవలం 14 స్థానాలకే పరిమితం చేశారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అన్ని పార్టీల కన్నా ముందుగా ప్రచారం ప్రారంభించింది. అయినా విజయం సాధించడంలో మాత్రం వెనకంజలో నిలిచింది.
నిలిచింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో ఎంఐఎం వెనుకబడింది. 2020 ఎన్నికల్లో 6 స్థానాలు విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి 15 స్థానాల్లో పోటీ చేసింది. 8 స్థానాలకు దగ్గకుండా సీట్లు వస్తాయని ఆశిస్తే నిరాశ ఎదురైంది. కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఎంఐఎంలో నెలకొన్న విభేదాలు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలు ఆ పార్టీకి మైనస్గా మారినట్టు తెలుస్తోంది.